ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవితలములు. నేటి దిన వాగ్దానము కీర్తన గ్రంథం 145 కీర్తన 19 చరణము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. He will fulfill the desire of them that fear him. He also will hear their cry and will save them. దేవుని యందు భయభక్తులు మిమ్మల్ని రక్షిస్తాయి. ఫియర్ అండ్ రెవరెన్స్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. భయభక్తులు గలవారు అంటే దేవునిని గౌరవిస్తూ ఆయన చిత్తానుసారంగా జీవించేవారు. అటువంటి వారి హృదయ కోరికలను దేవుడు గమనించి నెరవేర్చుతాడు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే ఆయన శ్రద్ధగా విని సహాయం చేస్తాడు. చివరికి ఆయన వారిని ప్రమాదాల నుండి, కష్టాల నుండి రక్షిస్తాడు. నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు తనకు మొరపెట్టు వారికి జవాబిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. నేడు ఈ సందేశము వినుచున్న మీ కోరికను నెరవేర్చాలని మీ పట్ల కోరుచున్నాడు. ఆయన మీ కోరికలను నెరవేర్చాలి అంటే మీరు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. కీర్తనలు 145 కీర్తన 19 వచనం ప్రకారము నేడు ఈ సందేశం వినుచున్న మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అనే వచనం ప్రకారము దేవుడు తనకు భయపడే వారి కోరికలను నెరవేరుస్తాడని ఇక్కడ బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. వారు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వారిని రక్షిస్తాడు. దేవుని నుండి దూరంగా ఉండటానికి మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆయనకు భయపడడం జరుగుతుంది. కాబట్టి నేడు మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మీకు సమీపముగా ఉంటాడు. అదియుగాక మీ కోరికలను నెరవేరుస్తాడు. దైవిక భయము మనలను సరైన మార్గములో ఉంచుటకు దుఃఖంగానే క్రియ చేస్తుంది. ఆదాము అవ్వలు దేవునికి అవిధేయత చూపడం ద్వారా పాపం చేశారు. వారితో మాట్లాడడానికి మరియు వారితో కలిసి సావాసం చేయడానికి దేవుడు వారి వద్దకు వచ్చినప్పుడు వారు తమ జీవితంలో పాపం చేసినందుకు వారు ఆయనను ప్రత్యక్షంగా చూడలేకపోయారు. నా ప్రియ స్నేహితులారా, ప్రభు పరిపూర్ణంగా పరిశుద్ధుడై ఉన్నాడు. మన ప్రభు మంచివాడు, నమ్మదగిన దేవుడు. మన హృదయంలోనున్న ప్రతి కోరికను మరియు మొరను దేవుడు వింటాడు అనేది ఎంతో వాస్తవం. కానీ పాపం వలన ఆదాము హవ్వలు చీకటితో నిండి ఉండిరి. తద్వారా వారు భయపడి వెళ్ళి దాక్కున్నారు. ఇక్కడ దేవుడు తెలియజేయనది ఏమనగా, దైవభక్తి అనగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్న వారి కోరికలు నెరవేరుతాయి. పాపం వలన దేవునికి భయపడడం కాదు, దేవుని యందు భయభక్తులతో భయపడండి. Do not fear God because of sin, but fear God with reverence and awe. ఎందుకంటే పవిత్రమైన దేవుని పట్ల ఒకరి హృదయములో పవిత్రత ఉండే వారుగా మీరు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనము దేవుని యందు భయభక్తులను పొందుకోవాలని ప్రార్థిద్దాము. రెండవదిగా, దేవుని పట్ల మనకు ఉన్న భయభక్తుల నుండి మనము పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించుదాము. ప్రియ స్నేహితులారా, దేవుని యందు ఎప్పుడైతే మీరు భయభక్తులు నిలుపుతారో అప్పుడు ప్రభు మీ హృదయములోని ప్రతి కోరికను మరియు ఆలోచనను నెరవేర్చుతాడు, తీరుస్తాడు. మరియు ఈ లోకములోని భయాలన్నిటి నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. బైబిల్లో ఎందరో భక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించడం వలన వారి జీవితాలలో గొప్ప కార్యములను ప్రభు చేశాడు. బైబిల్లో దావీదు గొల్యాతును చంపగలనని దైవభక్తితో ఉండెను. తద్వారా దేవునికి భయపడినందున గొల్యాతును చంపడానికి ఒక గులకరాయి సరిపోయింది. శద్రకు, మేషకు, అబ్నెగో యొక్క భయభక్తుల కారణంగా వారు రాజు తెలియజేసిన అగ్నిగుండములో పడవేయబడినాను దేవుని యందు భయభక్తులతో నిర్భయముగా నడవగలిగారు. మరియు నాలుగవ వ్యక్తిగా యేసు వారితో నడిచినందునే వారు సురక్షితముగా బయటకు వచ్చారు. వారి దేవుడే నిజమైన దేవుడని అక్కడున్న వారందరూ గుర్తించినట్లుగా దేవుడు వారిని రక్షించి వారిని ఉన్నత స్థానమునికి హెచ్చించాడు. నేడు ఈ సందేశము వినుచున్న మీ కొరకు కూడా దేవుడు ఇదే విధముగా చేస్తాడు. కాబట్టి మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నిశ్చయముగా ఆయన మీ మొరలను ఆలకించి మీ ప్రార్థనలకు తప్పకుండా జవాబును అనుగ్రహించి మిమ్మల్ని కూడా దావీదు, శద్రకు, మేషకు, అబ్నెగో వలె ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. ఆమేన్. దేవునిని భయభక్తులతో నమ్మి ఆశ్రయించే వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. వారి ప్రార్థనలను ఆలకించి వారి అవసరాలను తీర్చే దయగల తండ్రిగా ఆయన పనిచేస్తాడని ఈ వాక్యం మనకు భరోసా ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన
వారి మొరలను ఆలకించి జవాబిస్తానని వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. పాపము చేసి భయపడేవారిగా కాకుండా నీ యందు భయభక్తులు కలిగి పవిత్రమైన జీవితము జీవించినట్లు మమ్మను నడిపించుము తండ్రి. దావీదు, శద్రకు, మేషకు, అబ్నుగోల వలె నీ యందు భయభక్తులతో జీవించి నీ సావాసమును పొందే కృప మాకు దయచేయము తండ్రి. మా మొరలకు జవాబు పొందుకునే మార్గములో మమ్మను నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ like and share, subscribe for more Bible videos.